విశాఖ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సూపరింటెండెంట్ ఓవర్ యాక్షన్ చేశాడు. పెద్దాపురం బాలిక కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని సూపరింటెండెంట్పై ఆరోపణలు వస్తున్నాయి. బాలికకు సరైన వైద్యం చేయకుండా జాప్యం చేస్తున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలిక చికిత్స విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో అమానుష ఘటన జరిగింది. ప్రేమ పేరుతో వలవేసి పెళ్లి చేసుకున్నాడు ప్రబుద్ధుడు. ఆపై వ్యభిచార కూపంలోకి ఆమెను నెట్టి ప్రాణాపాయ స్థితికి తెచ్చాడు. 17 ఏళ్ల వయసులో ఉత్సాహంగా తిరగాల్సిన బాలిక మానసిక ఇబ్బందులతో ఆసుపత్రిలో అచేతనంగా పడి ఉంది. అనకాపల్లి జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలికకు పెద్దాపురంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన చందు అనే వ్యక్తి ప్రేమ వల్ల విసిరాడు. మాయమాటలు నమ్మిన ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చి అతడి వెంట వెళ్ళింది. తల్లిదండ్రులు అన్ని చోట్ల వెతికారు. న్యాయం చేయాలని అనకాపల్లి జిల్లా పోలీసులను ఆశ్రయించారు. చందుతో పాటు బాలిక ఆచూకీ కనుక్కున్న పోలీసులు ఇద్దరిని ఇరు కుటుంబాల సమక్షంలో హాజరుపరిచారు. బాలిక కుటుంబీకులకు తెలియకుండా ఆ యువకుడితో పెళ్లి చేశామని చెప్పడంతో చేసేదేమీ లేకపోయింది. ఇకపై అత్తింట్లోనే ఉండాలంటూ బాలికను పెద్దాపురం తీసుకెళ్లారు. అత్త నీలిమ డబ్బు సంపాదించాలన్న ఆశతో వ్యభిచారం చేయాలంటూ బాలికను బలవంత పెట్టింది. ప్రతిఘటించిన బాలిక కొద్ది రోజులుగా నరకం అనుభవించింది. ఇదే క్రమంలో రకరకాల మందులు ఆమెతో బలవంతంగా మింగించినట్టు తెలుస్తోంది. పరిస్థితి అదుపు తప్పడంతో శరీరం సహకరించక కాళ్ళు చేతులు వంకర్లు తిరిగి నోట మాట రాక అపస్మారక స్థితికి చేరింది. గతేడాది డిసెంబర్ 28న బాలికను అత్తింటి వారు కాకినాడలోని జీజీహెచ్లో చేర్పించారు. ఆసుపత్రి నుంచి పెద్దాపురం పోలీసులకు సమాచారం చేరినా పట్టనట్టు వ్యవహరించారు. బాలిక తల్లిదండ్రులు చేరుకుని ఆమెను ఈ నెల 10న ఆసుపత్రి నుంచి తీసుకెళ్లారు. అనకాపల్లి జిల్లాలో కొన్నాళ్లు చికిత్స చేయించిన పరిస్థితి కుదుటపడలేదు. విశాఖలోని నిమ్స్లో ఈ నెల 20న చేర్పించారు. ఆమె మానసిక పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో తర్వాత విశాఖలోని మానసిక వైద్యశాలలో చేర్చారు. పెద్దాపురం పోలీసులు స్పందించక తప్పలేదు. బాధితురాలి తల్లి నుంచి ఫిర్యాదు స్వీకరించి నెల 26న కేసు నమోదు చేశారు. ఈ ఘటన గతేడాది డిసెంబర్లో చోటు చేసుకున్న తొక్కిపెట్టడం పెద్దాపురం పోలీసులు మిన్నకుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.